హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మరొక యూస్ఫుల్ అయిన వీడియో చూడబోతున్నాము. ఈ మధ్య కాలంలో వీడియోస్ సరిగ్గా పెట్టకపోవడం వలన ఛానల్ డల్ అయింది కదండి. కుదరలేదు, అందుకే పెట్టడం లేదు. చూడండి వీడియో. నేనేమనుకుంటున్నానంటే మన వీడియోస్ ద్వారా నలుగురికి 4 మంచి విషయాలు షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకని ఇందులో ఉన్న మంచిని మాత్రం మీరు గ్రహించండి, చెడును వదిలేసేయండి. ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా మంచి చెడు రెండు ఉంటుంది. మనం తీసుకోవాల్సింది మంచిని మాత్రమే, చెడుని ఎప్పుడు గ్రహించకూడదు. సరేనండి. అలానే ఈ వీడియోలో మీకు మంచి విషయాలు ఉంటే అవి తీసుకొని ఫాలో చేయండి. ఫాలో చేయడం వల్ల తప్పు లేదు. ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మన సొసైటీలో కొన్ని మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చూస్తారు, అందులో ఒకళ్ళిద్దరు మారినా కూడా బాగుంటుంది కదా. అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మంచిగా అయితే బాగుంటుంది. ఏం సొసైటీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే కాదండి. అదే చెప్పాను కదా, మంచి చెడు రెండు ప్రతి చోట ఉంటుంది. మనం తీసుకొని నడుచుకునే దాన్ని బట్టే ఉంటుంది. వీడియో చూడండి, నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. సరేనా? ఇప్పుడు చూద్దాం, ఈ కాలంలో ఇటువంటి అత్తామామలు కూడా ఉన్నారా అనేదే ఈ టాపిక్. మనం ఇన్ని రోజులు అత్తలంటే గెల్లాలి గంపలు, ఆడపడుచులు అంటే ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని కూడా చెప్పుకొని ఉంటాం కొన్ని వీడియోస్లో. అత్తమ్మ ఆడపడుచులేనా చెడ్డవాళ్ళు, కొంతమంది కోడళ్ళు కూడా ఉన్నారని చెప్పి కింద కమెంట్స్లో పెడుతూ ఉంటారండి. అదే నేను చెప్తున్నా, అందరు అత్త మామూలు చెడ్డవాళ్ళు కాదు, అందరు కోడళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అందరు మంచి వాళ్ళు లేరు, అందరు చెడ్డవాళ్ళు లేరు. సరేనా? అన్ని రకాలుగా మిక్స్ అయ్యి ఉంటారనమాట. ఇప్పుడు నేను పెట్టేది ఒక మంచి అత్త మామల గురించి చెప్పబోతున్నా. వాళ్ళు ఎలా చూసుకుంటారు వాళ్ళ కోడల్ని, కోడళ్ళు ఎలా అత్తగారు మామగారితో బిహేవ్ చేస్తారు, ఇదే ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. చూడండి, నచ్చినట్లయితే ఎవరన్నా మనం కూడా ఇలా ఉందాం అనుకున్నట్లయితే మీరు కూడా ఇలా మారండి. సరేనా? ప్రతి ఒక్కళ్ళు మైనస్ ప్లస్ అనేది ఉంటూ ఉంటుందండి. ఇప్పుడు మనలో ఏదన్నా మైనస్ ఉందనుకోండి, దాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సరేనా? ప్లస్ని మాత్రమే చూడకుండా మైనస్ ఉంటే దాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించినట్లయితే మన లైఫ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాము. ఏమంటే ఒక అత్తగారు మామగారు ఉంటారు, వాళ్ళకి 2 కొడుకులు 2 కోడళ్ళు అండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి కొడుకుల దగ్గర కాదు, కూతుర్లకి తల దువ్వేటప్పుడు ఏదో పని చేసేటప్పుడు అన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నూరి పోస్తూ ఉంటారు. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పడం వలన అది వచ్చేసి వాళ్ళ మైండ్లో అలానే మంచిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇలానే ఉండాలి ఇలానే ఉండాలని. లేదనుకోండి, మనం చెడు విషయాలు చెప్తే వాళ్ళు దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. మనం ఏ విషయాలు చెప్తాం తల్లిదండ్రులు అదే నేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది, పిల్లలు మంచి వాళ్ళగా ఉండాలన్నా చెడ్డవాళ్ళగా ఉండాలన్నా ఒక తల్లిదండ్రులే అనమాట. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారంటే, మీరిద్దరు ఆడపిల్లలు, ఇంకా 2 అన్నో తమ్ముడు 2 మగ పిల్లలు ఉన్నారు. రేపు మన ఇంటికి వచ్చే కోడల్ని మనం బాధ పెట్టకూడదు, మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మీరిద్దరు నా కూతుర్లు, రేపు ఫ్యూచర్లో మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పుడు మాకు వచ్చేసి 4 కూతుర్లు అవుతారు. కోడలను కూడా మేము కూతుర్లానే చూసుకుంటాం, అలానే అల్లుల్ని కూడా కొడుకుల్లానే చూసుకుంటాం. ఇప్పుడు మాకు మొత్తం 4 కూతుర్లు 4 కొడుకులు, అందరికీ ఈక్వల్గా చేస్తాం. మీరు కూడా వచ్చే వాళ్ళతో మంచిగా మసులుకోవాలి. సరేనా? అలా అయితేనే మన ఫ్యామిలీలో గొడవలు లేకుండా స్మూత్గా పీస్ఫుల్గా పోతుంది. ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళు మీకు సిస్టర్స్ లాగా అనుకోండి. మీరు అధికారం చెలాయించకూడదు, పెత్తనం చెలాయించకూడదు, నేను చెలాయించను. అందరం మంచిగా ఉన్నట్లయితే మనం సంతోషాన్ని మాత్రమే చూస్తాము. లేదు బయట నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకెందుకు మనం ఇది చేయాలని చూస్తే గొడవలే వస్తాయి. అందుకని అందరూ మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే, మంచిగా ఉండాలని ఇలా ప్రతిరోజు చెప్పడం వలన మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి అలాంటిదే మైండ్లో పోతూ ఉంటుంది. రేపు వచ్చే వాళ్ళని మనం బాగా చూసుకోవాలి, బాగా కలుపుకలుగా ఉండాలి, వాళ్ళని విడిగా చూడకూడదు అనే మైండ్ సెట్కి వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయిలు వెళ్ళేటప్పుడు చెప్తారు, వాళ్ళకేం చేస్తానో లేకపోతే మీకేం చేస్తాం, వాళ్ళకి ఈక్వల్గా చేస్తాం. మీకు కొన్నాం అనుకో, వాళ్ళిద్దరికి కూడా అలానే కొంటాం, రేపు మీరు పేచీలు పెట్టకూడదు, నలుగురిని ఈక్వల్గా చూసుకుంటాం అని చెప్తారు. సరేనమ్మా అంటారు. అలానే చీటి మాటికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి డిస్టర్బ్ చేయకూడదమ్మా,
సరేనా? వాళ్ళకి నచ్చిద్దో నచ్చదో అందుకని రాకుండా ఉండకూడదని చెప్పాల. రండి, ఉండండి, హ్యాపీగా ఉండండి, వెళ్ళండి, అంతే. గొడవలు పెట్టుకోకూడదని చెప్తారు. ఇప్పుడు మగపిల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన టైం వచ్చింది. వీళ్ళు ఎలాంటి పిల్లల్ని వెతుకుతున్నారంటే ఎక్కువ కట్నాలు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ నగలేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని వెతకలేదన్నమాట. ఫ్యామిలీని విడదీయకుండా ఉండాలి. వాళ్ళు పేదవాళ్ళైనా పర్వాలేదు, ఎలా అయినా సరే మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అమ్మాయిలు అని చూస్తారనమాట. ఇప్పుడు ఏమైంది, వెతుకుతూ ఉంటారు. వెళ్ళిన ప్రతి చోట అంటే అన్ని సంబంధాలు చూసారంటే చూస్తున్నారు, ఎందుకంటే మంచి అమ్మాయిలు కావాలి. వెళ్ళిన ప్రతి చోట చెప్తారమ్మా మేమందరం కలిసిమెలిసి ఉంటాం, వేరుగా వెళ్ళాలని తప్పుగా అనుకోకూడదు. మీరు అందరం మేమున్నంత వరకు కలిసిమెలిసి మాతో ఉండాలి. తర్వాత మీకు నచ్చితే అలా కంటిన్యూ చేయండి, లేకపోతే అప్పుడు కావాలంటే విడిగా వెళ్ళండి. పోట్లాడుకోకూడదు అప్పుడు కూడా. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలించుకోకూడదు. ప్రతి దాంట్లో కష్టంలోనైనా సంతోషంలోనైనా ఎందులైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి. నలుగురు పిల్లలు, మీరు అల్లుళ్ళు అందరూ ఒక మాట మీద ఉండి బాగుండాలి. మేమున్నంతకాలం మేము చూసుకుంటాం, తర్వాత మీరు చూసుకోవాలి అని చెప్పేసి, దీనికి ఇష్టమా, మేము మిమ్మల్ని మా కూతుర్లతో సమంగా చూసుకుంటాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, మీకు సంతోషమైనా మేము ఎదురు చూసేది ఇది ఒక్కటే అంటే కొంతమంది మీతో ఉండాలా అంటే కొంతమందికి ఏముంటుందంటే మనం ఇలా ఉండకుండా విడిగా వెళ్ళేసి ఉందాం, హస్బెండ్ మనం మాత్రం ఉందాం, మన పిల్లలు మాత్రం ఉందాం, అప్పుడే మనం హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళు ఉంటే అత్తగారు మామగారులు ఆడపడుచులు ఏమన్నా తొందర చేస్తారంటే ఏమన్నా గొడవలు వస్తాయి, పీస్ఫుల్గా ఉండనివ్వరనే ఇది థాట్ ఉందన్నమాట ఈ మధ్యకాలంలో అందరిలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి కదా, మనం నడుచుకునే విధానం కూడా ఉంది కదా వాళ్ళతో. కొంతమంది ఒప్పుకోరు అనమాట ఇలా ఉండటానికి, వీళ్ళతో ఉండటానికి. సరే అని చూస్తారు. తర్వాత ఫస్ట్ ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది. వీళ్ళ కండిషన్స్కి ఒప్పుకొని ఇచ్చారనమాట, మంచిదే కదా అని. నెక్స్ట్ ఇంకొక అబ్బాయికి చూసి వెతికేసి చేశారనమాట. చెప్పారు కదా, వీళ్ళు మిగిలిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మంచిగా వీళ్ళతో కలిసి ఉండాలని అమ్మాయిల్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అదొక్కటే వీళ్ళొక్క కోరిక అనమాట. వస్తారు కోడళ్ళు, మీరు జాబ్కి వెళ్ళాలంటే వెళ్ళండి, ఆల్రెడీ ఇంట్లో హెల్పర్స్ ఉన్నారు, ఇంకా వంట నేను చేయగలిగితే చేస్తా, లేకపోతే ఒక కుక్కుని పెట్టుకుందాం. ఏమంటే వీళ్ళకి బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్లు అవి ఇవి వస్తాయి. ఆయన మామగారు అని అతను జాబ్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ఇన్కమ్ ఉంది, మనం ఎందుకు కష్టపడాలి, అందుకని నా వల్ల అయినంత వరకు నేను వంట చేస్తాను, లేనప్పుడు కుక్కుని పెట్టుకుందాం మనం అని ఇలా మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళు పెళ్ళిళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే ఎలా చూసుకుంటున్నారు అత్తగారు కోడల్ని, కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు బాగా. కూతుర్లు వచ్చినా కూడా వీళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళని బాగా చూసుకున్నారు కదా. మామగారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చేతి నిండా అన్నీ పట్టుకొస్తారనమాట. కూతుర్లకి అంటే కోడళ్ళు కొంచెం కోడళ్ళకి కూతుర్లు కొంచెం దూరంలో ఉన్నారు, వచ్చినప్పుడు వాళ్ళకే చేస్తారు. ఇలా కూతురులాగా చూసుకుంటారు, అన్నీ కొనుక్కొచ్చి ఇవ్వడం, వాళ్ళకి తీసుకొని వెళ్ళటం, మంచిగా చూసుకోవటం. ఆ కోడళ్ళే ఆశ్చర్యపోయేలాగా, వాళ్ళ ఫ్యామిలీస్ ఆశ్చర్యపోయేలాగా ఇంత మంచిగా వీళ్ళు వచ్చేసి ఇంకా తల్లిదండ్రులనే మర్చిపోయేలాగా అయిపోయిందనమాట. అంత బాగా చూసుకుంటున్నారు. అబ్బా మనం ఎంత పుణ్యం చేసి ఉండాలి ఇలాంటి అత్తగారు మామగారు ఆడపడుచులు ఇలాంటి ఫ్యామిలీ దొరకడానికి. హస్బెండ్స్ మంచివాళ్ళు, ఎందుకంటే వీళ్ళు మంచి మాటలు చెప్పి పెంచారు కదా, అందుకని వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తున్నారు, సాఫ్ట్గా ఉంటారు. ఇంత మంచి ఫ్యామిలీ దొరకడానికి మనం ఎంత పుణ్యం చేసి ఉండాలి అని చెప్పేసి మురిసిపోతారు, సంతోషపడతారు. పుట్టింటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి మనసు రాదనమాట. ఇంత బాగుంది, అందరూ జాలీగా హ్యాపీగా ఉన్నారు, ఏమి కష్టం చెయ్యక్కర్లా. వాళ్ళు వెళ్ళారా, ఉద్యోగాలకు వెళ్ళారా, వచ్చారా, అన్నీ రెడీగా ఉంటాయి, ఎలాంటి పనులు చెయ్యక్కర్లా. వీళ్ళకి ఎలాంటి కష్టం ఇవ్వకుండా బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, వచ్చిన డబ్బుల్ని బాగా దాచిపెట్టుకోండి, కొంత డబ్బుల్ని తీసి మీకు ఏమైనా ఖర్చులు ఉంటే చూసుకోండి, మిగిలినవన్నీ మీరు మాకే డబ్బులు ఇవ్వక్కర్లా. ఇలా ఉండడం వలన వాళ్ళు పొయ్యే కొద్దీ అందరిలో బాగా మింగిలయ్యి కన్నా తల్లిదండ్రులలాగా చూసుకోవడం స్టార్ట్ చేశారు. దానికి కారణం ఏంటి, వీళ్ళు వాళ్ళ పిల్లల్లాగా కూతురులాగా చూసుకోవడం వలన వాళ్ళు అలా మారిపోయారు, మన తల్లిదండ్రులలాగా చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది, ఇలా కొంతమంది అత్తగారు మామగారు మంచిగా చూసినా కూడా కోడళ్ళు మంచిగా లేరనుకోండి, ఆ ఫ్యామిలీ ఇదైపోతుంది అనమాట, వేరు అయిపోతుంది. అలా కాకుండా అందుకే వాళ్ళు కొంచెం లేట్ అయినా కూడా వెతికి వాళ్ళ కండిషన్స్కి ఒప్పుకుని అలాంటి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళకంటే తక్కువే,
కదా! అలాంటి వాళ్ళనే తెచ్చుకున్నారు. ఏం పెద్ద డిమాండ్ అన్నీ చేయాలి. ఎంత కట్నం ఇవ్వండి, అంత కట్నం ఇవ్వండి అని. ఈ రోజుల్లో కట్నాలకి కదా ఎక్కువ ఇది ఇస్తున్నారు. ఏమంటే ఎక్కువ కట్నం ఇచ్చిన అమ్మాయి మనతో ఎందుకంటే కలిసిమెలిసి ఉంటది. ఆ అమ్మాయికి మనసులో ఒక ఇది ఉంటది. మనం ఇంత కట్నం తెచ్చాము, ఇన్ని ఆస్తులు తెచ్చాము, మనం ఎందుకు వీళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పేసి కొంచెం కమాండింగ్ టైప్‌లో కూడా ఉంటారు కొంతమంది. అందరు కాదు, ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు మనతో కలిసిమెలిసి ఉంటారు. అందుకే వీళ్ళు చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నారు కోడల్ని. ఇప్పుడు వీళ్ళు ఒక స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ చేస్తున్నారు. అత్తగారు మామగారు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు కోడళ్ళు. పర్వాలేదు, కొంతమంది చెప్పేటప్పుడు అలానే అని చెప్పేసి వచ్చేసి తర్వాత విడిగా వెళ్ళిపోవాలంటారు. గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళు అలా లేరు. కూతుర్లు వచ్చారు, ఆ కూతుర్లకు చేయాల్సింది చేస్తారు. కోడళ్ళు ఏం చెప్పరనమాట. ఎందుకంటే ఇందులో వీళ్ళు సంపాదించి వీళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు. అవన్నీ వాళ్ళ ఆస్తి పాస్తులు వాళ్ళు సంపాదించుకున్నాయి. అందుకని కూతుర్లకి ఏం చేయాలో చేసినా వీళ్ళ అబ్జెక్షన్ ఏం చెప్పరు, వీళ్ళకి చేస్తారు. ఇలా మంచిగా పోతూ ఉంటుంది. ఇలా పోవడానికి కారణం ఏమంటే ఈవిడ అత్తగారు మామగారు ఈవిడ్ని అలా చూసుకున్నారనమాట. మంచిగా కోడలు ఈవిడొచ్చి ఒక్కడే కొడుకు, ఒక కోడలు అనమాట. అందుకే వీళ్ళకి నలుగురు పిల్లలు. ఒక్క కొడుకు కోడలు అంటే ఫ్యామిలీ చిన్నదిగా ఉంటుంది కదా. వీళ్ళ ఫ్యామిలీని కొంచెం పెద్దది చేద్దాం, మనలాగా ఉండకూడదని చెప్పేసి నలుగురు పిల్లల్ని కన్నారు. ఈ నలుగురు చాలా మంచివాళ్ళు అనమాట. ఆ నలుగురైనా ఇంకొక నలుగురు వచ్చేసి 8 మంది అయిపోయారు. ఫ్యామిలీ పెద్దది అయిపోయింది కదా. ఇంకా మనం సంతానం వస్తే పెద్దదైంది. ఈవిడ వాళ్ళ అత్తగారు మామగారి దగ్గర నేర్చుకుంది. అలానే ఫాలో చేసింది. ఎంతమంది అలా ఫాలో అవుతారు చెప్పండి? అప్పుడు దీన్ని బట్టి చూస్తే అంతా మన చేతిలోనే ఉందన్నమాట. మన ఫ్యామిలీ మంచిగా ఉండాలన్నా, చెడుగా అవ్వాలన్నా కూడా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. ఒక అత్తగారు మామగారు మంచిగా ఉంటే చాలదు. వచ్చిన అల్లుళ్ళు మంచిగా ఉండాలి, కోడళ్ళు మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ హ్యాపీగా స్మూత్గా పోతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడన్నా కోపం వస్తే ఎవరైనా ఏదన్నా అంటాం సహజమే. దాన్ని పట్టుకోకుండా ఎక్కడ వదిలేసి కోడళ్ళతో అత్తగారు మామగారు, కోడళ్ళు వచ్చి అత్తగారు మామగారు, ఆడపడుచులు వీళ్ళతో అందరితో ఎక్కడ విన్నది అక్కడ వదిలేసి దాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా అలా పోతూ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ మంచిగా పోయిద్ది. మంచి రిలేషన్షిప్లో ఉంటారు. ఎటువంటి గొడవలు రావన్నమాట. కాబట్టి అన్నీ మన చేతుల్లోనే ఉంది. మనం కూడా ఇక మీట ఇలా ఉన్నట్లయితే మనది కూడా హ్యాపీ ఫ్యామిలీ కదండి. ఏముందండి, ఏమీ లేదు. మనం ఉన్నంతకాలం మంచిగా హ్యాపీగా ఉండటమే కదా కావాల్సింది. అందుకే ఈ విషయాలు మీకు చెప్పాలనుకున్నా. నచ్చినట్లయితే ఫాలో చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.